సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా అంటే ఇప్పుడు సోషల్ మీడియాని ఉపయోగించుకొని కొంతమంది ఇష్టం వచ్చిన పిచ్చి కూతలు కూస్తున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు. సో ఈ విధంగా పిచ్చి కూతలు కూస్తే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేస్తామని. సో మీరు ఈ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తారా? పనికి మాలిన పాన్ ఇండియా ఆర్టిస్టు ప్రకాష్ రాజు చాలా రోజుల నుంచి మన దేశం మీద, మన భారత ప్రభుత్వం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నాడు. ఈ పనికిమాలిన ఆర్టిస్టు ఫస్ట్ వీడికి బుద్ధి రావాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీడిని తొక్కి నార తీసేయాలి. ఎందుకంటే మనకి జాలి, దయా, కరుణ ఎక్కువైపోయింది. 75 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇంతమందిని చంపేస్తే ఉగ్రవాదులు కనీసం ఇంకా ఎన్నాళ్ళని భరిస్తామండి? ఇంత బాధపెట్టి మొన్న 26 మందిని చంపేస్తే ఊసకోత కోసేస్తే కనీసం మనసు లేదా ఈ వెధవలకి, మాట్లాడే వెధవలకి? ఈ ప్రకాష్ రాజు లాంటి దరిద్రుడికి మనసే లేదా? వీడొకడు దరిద్రుడు, సిపిఐ నారాయణ. ఎందుకు ఈ ఎదవలు సేవ చచ్చిపోయిన సన్నాసులంతా ఇంకా బతికే ఉన్నారు? నిజంగా సేవ చచ్చిపోయిన సన్నాసులు సిపిఎం నారాయణ వీళ్ళంతా కూడా ఇంకా ఎందుకు బతుకున్నారు? దేశానికి భారం. నిజంగా ఎదవలు సావాలి. ఇలాంటి దరిద్రులు సత్తేనే దేశానికి మంచిగా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఇంత ఘోరాతి ఘోరంగా 26 మంది ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసిన కర్కశ మూసల నా కొడుకులు, పాకిస్తానీ ఉగ్రవాదులు, వీళ్ళ మీద మనం యుద్ధం ప్రకటిస్తే మళ్ళీ పక్కలో బళ్ళులాగా మన దేశంలో, మన భారతదేశంలో ఉంటూ ఈ కొడుకులు మాట్లాడే మాటలు అసలు ఏమన్నా బాగున్నాయి? హాయ్ బ్రో. హాయ్. సో ఆపరేషన్ సింధూర్, సో మన దేశం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. అయితే చాలా మంది కూడా మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు అనుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా పిచ్చి కుక్కల్లాగా అరుస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. సో మరి ఆయన వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తారా? ఒకటి, నేను దేశ వీర జవాన్లకు పాదాభివందనం. ఈ క్రెడిట్ మొత్తం ఓన్లీ జవాన్లకే సొంతం. ఏ రాజకీయ నాయకునికి సొంతం కానే కాదు. ఏ రాజకీయ నాయకుడు ప్రాణాలకు తెగించి అవతలకి బార్డర్ దాటిపోయి ఆ 9 శిబిరాలని లేపేసి రాలేదు. అర్థమైందా? ఆపరేషన్ సింధూర్ అంటే వీర తిలకం. అర్థమైందా? ఊర్లల్లో పొట్టేల్ని నీళ్లు దాపి ఇట్లా కుంకుమ దిద్ది బలిస్తాం చూడు మంచి జరగనికే, అట్లా జరిగింది. అర్థమవుతుందా? ఇంకోటి, ఏ రాజకీయ నాయకుడు దీన్ని వాడుకోవాలని చూడొద్దు. ఇంకోటి చెప్తున్నా, ధర్మం కోసం కాపాడుతాం అది దాని అంటారు చూడు, వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి. ఎందుకంటే మన ధర్మాన్ని టచ్ చేయడానికే ఎవ్వని వల్ల కాలేదు. ఒకప్పుడు వేరే దేశాల నుంచి కూడా ఈ దేశం మీదకి అటాక్ చేయడానికి వస్తే మన ధర్మాన్ని ఏలుపెట్టడానికి కూడా ఎవ్వని వల్ల కాలే. ఎంతమంది సైన్యాలను వేసుకొని వచ్చిండ్రు, ప్రపంచాన్ని జయం చేసుకొని ఈడు దాకొచ్చి మనల్ని లోపరుచుకుందామని అనుకున్నారు కానీ కాలేదు. ఇంకోటి, హిందుత్వం అనేది చాలా శక్తివంతమైంది. దీన్ని టచ్ చేయడానికి ఎవ్వరు వల్ల కాదు. ఇంకోటి, హిందుత్వాన్ని కాపాడుతామంటారు చూడు, అది పచ్చాబద్ధం. ఎవ్వరు మన హిందుత్వాన్ని టచ్ చేయలేరు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ సార్కి ఒక మాట చెప్తున్నా. సార్, మీరు మీ పరిపాలన జబర్దస్త్ ఉన్నది, కాకపోతే మీ నియోజకవర్గంలో కూడా దళితుల మీద ప్రాబ్లమ్స్ అయినాయి. ఇంకోటి, మొన్న ఇది సింహాచలంలో గోడ కూలి కొంతమంది భక్తులు హిందువులు చనిపోయినరు. మీరు హిందుత్వం గురించి పోరాడుతున్నారు. మీరు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి. ఎంతో కొంత అంటే 50,000 60,000 కాదు. మొన్న ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షలు ఇవ్వగలరా అని కోరుతున్నా. ఇది పక్కన పెట్టండి. దేశంలో ఇప్పుడు చెప్తున్నా, నిన్న పోయి ఆపరేషన్ సింధూర్లా ఇద్దరు లేడీస్ పాల్గొన్నారు. ఏంటంటే అవతల దేశంలో పోయి అటాక్ చేసి వచ్చిండ్రా. అందుట్లో ఒకరు ముస్లిమ్స్ అందరూ, ప్రతి ఒక్క కులాసులు, ముస్లిం, క్రైస్తవులు, హిందువులు కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా జీవించేదే ఈ భారతదేశంలో. ప్రతి ఒక్కరు కొట్టుకోరు, తిట్టుకోరు, మంచిగా ఉంటారు. మనం అందరం బాయ్ అని మనం ఒక్కటే లెక్క మీద ఉంటేనే అవతలకెళ్ళి ఎవరు మన దేశం మీదకి రాడు. మనం కొట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి అవతలకి సందాయి ఓడు మన మీదకి వస్తాడు. అర్థమవుతున్నదా? ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారిండ్రు. ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసింది చూడు, నాకు ఇది బాగా నచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్ మాతాకి జై ఎప్పుడు అనలేడు, భారత్కి జై అని అన్నాడు చూడు నిన్న. నాకు అది బాగా నచ్చింది. ఆయన ఒక్కటే కాదు, రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ చేసిండ్రు, రాహుల్ గాంధీ సార్ సపోర్ట్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. ఇంకోటి, మోదీ సార్కి శిరాశి వంచి వందనాలు. ఎందుకంటే సార్ భద్రత విషయంలో కానీ మన దేశం మీదకి చీమ కూడా గర్వన్నట్టు చూస్తాడు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాని ఉపయోగించుకొని పిచ్చి కుక్కల్లాగా అరుస్తే కఠినమైన చర్యలు తప్పవు అని. సో మరి ఆయన వ్యాఖ్యల్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఇప్పుడు అలో దేశద్రోహులతో సమానం. ఇప్పుడు
మనకు ఉగ్రగా దాడి జరిగి పెహలంగాని పౌలామా కానీ చాలా అటాకులు చూసావు. నువ్వు చూసి కూడా సపోర్టెడ్గా మాట్లాడడం అంటే దానికి నువ్వు దేశద్రోహంతో సమానం. అది దేశద్రోహం కేసు ఎట్టి వీళ్ళందరూ కూడా బొక్కలు వేసారు. ఎందుకంటే మన భారతదేశంలో ఉండి మన భారతదేశాన్ని నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన ఈ రోజున ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. దాని గురించి నువ్వు చాలా అప్రిషియేట్గా పొగడవలసిన పరిస్థితిలో ఉండి కూడా నువ్వు అలాగా వాళ్ళకి సపోర్టెడ్గా మాట్లాడడం అనేది అది ఖచ్చితంగా దేశద్రోహమే. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది వీళ్ళకి. అన్న, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్ పూంచ్ అనే ఏరియాలో కూడా ఈ రోజు మళ్ళీ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఒక 16 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. సో మరి దొంగచాటుగా వచ్చి డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా దెబ్బతీయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆపరేషన్ 2.0 ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 1 సక్సెస్ అయింది. అలాగే వీళ్ళు మనం ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటే దాడికి అదే మళ్ళీ అంత పరిణామాలు చూడరాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ శాటిలైట్తో గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి మిస్సైల్ ట్రయల్స్ చేసి వాళ్ళ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసి వాళ్ళందరినీ కూడా హతమార్చినప్పుడు వాళ్ళు ఇంకా అక్కడితో ఇంకా ఉంటారు కలుపు మొక్కలాగా అక్కడక్కడ ఉంటారు. కానీ సైలెంట్ అయిపోవడం బెటర్. మళ్ళీ ప్రతి దాడులు చేశారనుకో ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ నువ్వు నీకుండే సైన్యం తక్కువ, నీకుండే బలం తక్కువ, నువ్వు ఎందుకు కాలు దూవుతున్నావో నీకే తెలియాలి. అర్థమైనా? మేము తలుచుకుంటే మేమేం చేస్తామో మాకు తెలుసు. ఇప్పుడు భారతదేశంతో పెట్టుకోవాలంటే నీకు అర్హత ఉండాలి. మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కంట్రీ మాది. మీకోసం యుద్ధం చేసి ఆ జీడిపిని తగ్గించలేం. అర్థమైందా? ఇప్పుడు $3 ట్రిలియన్ ఉంది మన జీడిపి చూసుకుంటే. అన్ని కంట్రీస్ మనకన్నా ఎక్కువ జీడిపిస్తో ఉన్నాయి. చైనా కానీ, USA కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ. ఆ కంట్రీలో ఎదుగుదల లేదు, ఇంకా జీరో. వాళ్ళ ఎదుగుదల ఆస్కారం లేదు. మనకి ఎదిగే ఆస్కారం ఉంది. అంటే 7 వంతులు ఎదిగే ఆస్కారం ఉన్న కంట్రీ ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రోత్సహించదు. యుద్ధం అనేది అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఆ ఉగ్రమోకల మీద దాడులు తప్పితే యుద్ధానికి నాకు తెలిసి ఎవరు కూడా సిద్ధంగా లేరు. యుద్ధం చేస్తే మనకే నష్టం, అది అందరికీ తెలుసు. ఇటువంటి టైంలో ఆపరేషన్ సింధూర్ రన్ చేసే టైంలో మోడీ ఇచ్చిన పవర్స్ ఏదైతే ఉందో మిలిటరీకి, నిజంగా మిలిటరీ సక్సెస్ఫుల్గా దాన్ని ల్యాండ్ చేసి ఇవాళ విజయవంతమైన ఆపరేషన్గా దీన్ని ముందు తీసుకెళ్ళింది. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రో. ఇప్పుడు మన దేశం అంతా కూడా గర్వించదగ్గ న్యూస్ ఏదైనా ఉందంటే ఆపరేషన్ సింధూర్. సో దాని తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో కొంతమంది మన దేశంలో ఉండి కూడా వేరే దేశాలకు అనువుగా మాట్లాడుతున్నారు. దేశద్రోహులు అనొచ్చా వాళ్ళని? మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే మన దేశము ప్రత్యర్థితో పోరాడుతున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశానికి సపోర్ట్ చేయాలి. అలాంటిది కాకుండా వేరే దేశాలకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా దేశద్రోహం కిందకనే వస్తుంది. సో మన దేశంలో సైన్యంలో ఉన్నటువంటి వీరనాలుడు ఇద్దరు ఎవరైతే మన సోఫియా ఖురేషి కానివ్వండి, మరి వ్యోమికా సింగ్ కానీ, ఇద్దరు మహిళా నారీలు మొన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రజలపైన కాకుండా ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి 9 స్థావరాలపైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేయడం నిజంగా గర్వకారణంగా మనం భావిస్తున్నాం. మనం గతంలో ఎవరైతే ఉగ్రవాదులు పహల్గాంలో మన భారత స్త్రీల యొక్క సింధూరాన్ని తుడిచేశారో అదే సింధూరాన్ని ఈరోజు మేము తీసుకొచ్చి మీ యొక్క రక్త తిలకాల్ని ఈరోజు మా మహిళలకు పెట్టడం నిజంగా ఇది చాలా గర్వకారంగా మనం చూసుకోవచ్చు. అన్న, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడున్న వాళ్ళు కూడా మన మీద ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటామని చెప్తున్నారు. సో ఇలాంటి ఒక అటాక్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మన దేశం మీద అటాక్ చేసిన ధైర్యం వాళ్ళు చేస్తారనుకోవచ్చు. సో పాకిస్తాన్ వాళ్ళు మన దేశం పైన అటాక్ చేస్తున్నా కానీ మన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ డిఫెన్స్ మిసైల్స్, ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా ఎదురు దాడి చేస్తున్నారు. సో కొంతమంది మన జవాన్లు కూడా కొంతమంది చనిపోయారు. దానికి చాలా విచారిస్తున్నాం. సో ఇలాంటి దొంగ దెబ్బలు కాకుండా దమ్ముంటే మీరు నిజంగా యుద్ధం ప్రకటించి మా ఆర్మీని మీరు ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దొంగ చాటు దెబ్బలు తీయడము ఇదైతే సబబు కాదని చెప్తున్నాను. ఈరోజు జరిగిన దారిలో పూంచ్ అనే ఏరియాలో LOC సంబంధించిన ఏరియాలో 16 మందిని చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు, దొంగ దెబ్బేశారు. మళ్ళీ దీనిపైన మీరు ఏమంటారు? దాంట్లో జవాన్ కూడా ఉన్నారు, సందీప్ కుమార్ శర్మ. డైరెక్ట్గా కాకుండా దొంగచాటుగా. అదే కదా, వాళ్ళకి ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకనే ఇలా దొంగచాటుగా వీళ్ళని దొంగచాటుగా దెబ్బతీస్తానని వాళ్ళని ఏదో రకంగా మనము చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇంకోసారి మాది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆపరేషన్ సింధూర్ అనేది. మీరు ఇలాగే దొంగ దెబ్బలు తీస్తే మీరు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిస్థితులు పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థలు, ఇంకొకటి పాకిస్తాన్ ఆర్మీ మాత్రము చాలా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జవాన్ కూడా చాలా గట్టి గుణమాటం చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. బ్రో హాయ్. బ్రో హాయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ జరిగిందో సో దానికి తర్వాత ఒక ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పిచ్చి కుక్కల్లాగా ఏది పడితే అది సోషల్ మీడియా ఉంది కదని మాట్లాడితే కఠినమైన చర్యలు తప్పవని.
సో దీనికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? బ్రో పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అన్నది అయితే కరెక్టే బ్రో. పవన్ కళ్యాణ్ అన్నది 100% కరెక్టే బ్రో. ఏంటంటే ఇప్పుడు పలానా అది సంథింగ్ హిందువుల గురించి జరిగినా, లేకపోతే దాని గురించి జరిగిన, దీని గురించి జరిగిన, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరో ఒకరు వీళ్ళకి రెస్పాండ్ అయిపోతారు. కానీ వీళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవ్వరు? ముఖ్యంగా అదే కాదు బ్రో కావాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాడ ఏమన్నారు, అది ప్రెస్ మీట్ వల్ల అప్పుడు అడిగారు ఏమని, ఒక చంప మీద కొడతాం ఇంకో చంప చూపెట్టాలి మహాత్మా గాంధీ గారి లాగా ఎలా యుద్ధం ఎందుకు అని సంథింగ్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. కానీ ఏంటి ఇప్పుడు మనం చేయాల్సిన అలాగా ఎన్ని రోజులు లాగా వచ్చాం, మహాత్మా గాంధీ లాగా వాళ్ళ అమ్మ మీద కొడతాం వాళ్ళ అమ్మ చూపెట్టాలి, అలాగే ఎన్ని రోజులు ఎన్ని చూపెడతాం ఎన్ని దాచుకుంటాం అసలు అర్థమవుతాం. ఇప్పుడు అక్కడ దాకా అంటే అప్పటి నుంచి అలా మనం ఫాలో అయిన వల్లే ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ దాకా లోపలికి బ్రో అసలు ఇన్ని జరిగినాయి బ్రో. ముంబైలో తాజ్ హోటల్లో, మన హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో, ఇలాగా ఇప్పుడేమో జమ్మూ కాశ్మీర్లో ఇంక ఎప్పుడు చనిపోతాను. ఇంకా ఏ ఒకటి మనం ఏంటంటే దేశంలోని కొంతమంది దేశ ద్రోహులు ఉన్నారనుకోవచ్చు బ్రో. అసలు ఉంటామేంటి బ్రో, మన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టింది అది కాదు బ్రో. అసలు పాకిస్తాన్ వాళ్ళు అసలు ఇండియాలో తీసుకొస్తామే అది చాలా పెద్ద పాపం తెలుసా. వాళ్ళు అలా తీసుకొచ్చిన బ్రో లోకల్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళు వచ్చి ఇలా ఉంటారు. కానీ పలానా కొత్తోడు వచ్చి ఇక్కడ ఉన్నాడు, పలానా కొత్తోడు వచ్చి ఇక్కడ వచ్చి ఏమండి ఇక్కడ నాకు ఆశ్రమం అండి అది అంటే కొత్తోడా ఏంటని ఎంక్వైరీ చేస్తాడు. పలానా ఇలా టెర్రరిస్ట్ వచ్చి పలానా ఇలాగా అది అంటే అవుతే మనం ఒకటే మనం అది ఇది ఒకటే అని వాడు ఇంట్లో వచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు కదా బాంబు బ్లాస్టులు చేస్తాడు. లేకపోతే ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని ఆధార్ కార్డు చెక్ చేస్తారు, అది చెక్ చేస్తారు, ఇది చెక్ చేస్తారు. వీళ్ళు లోకల్ వాళ్ళు ఏంటి వీళ్ళు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు అలాగే బాంబు బ్లాస్టులు కానీ ఏమైనా చేస్తాం. కానీ ముందర ఏంటి మన వాళ్ళకి ఆశ్రమం అనేది ముందర ఇవ్వకూడదు. ఇవ్వకుండా ముందర మనం ఏంటో చూపెట్టాలి. పలానా కొత్తోడైతే అనుమానించాలి ఏంటి అది ఇది ఏంటి అని, లేకపోతే 100 డైల్ చేసి ప్రతిదీ చెప్పాలి. అన్న నమస్తే అన్న. సో నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పిచ్చి కుక్కల్లాగా ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు వేస్తాం ఖచ్చితంగా అని. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తారా? ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలా మంది కూడా మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు ఆపరేషన్ సింధూర్ అనే విషయం మీద ఎవడన్నా ఇది తప్పని మాట్లాడితే వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే నష్టపోయిన కుటుంబాలకు తెలుస్తుంది ఆ బాధ, చనిపోయింది వీళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు. దీని గురించి మాట్లాడడం అయితే తప్పు. మోడీ గారి నిర్ణయం తీసుకోవడం మంచిదే. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా అని మనం కామ్గా ఉన్నామంటే వాడు ఇంకో రోజు అటాక్ చేయడానికి కూడా ఇది అవుతుంది. మన వాళ్ళు అటాక్ చేయడం వాళ్ళకి కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. దానివల్ల అయితే ఎటువంటి తప్పు లేదు. ఇప్పటికి కూడా కొంతమంది మన దేశంలో ఉన్న వాళ్ళు ఇట్లా అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు, శాంతియుతంగా చూసుకోవాలనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇట్లా మాట్లాడడం కరెక్టే అంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా వేసేసి శాంతియుతంగా వాళ్ళని చూసుకోమను. శాంతియుతం అనేది పిచ్చి రోజులు, శాంతియుతం రోజులు లేవు. ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించే రోజులు లేవు. నువ్వు దారినిళ్ళ పిల్లల్ని ఏరా అన్నా ఉంటే చెప్పరా నా కొడక అనే స్టేజ్లో ఉన్నారు. ఎవడు శాంతియుతం ఎవడికి లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు కాబట్టి చచ్చిపోయింది, శాంతియుతంగా చేయండి, పువ్వులు వేయండి, మజ్జిగ వేయండి, మజ్జిగ ఇచ్చి సపరెత్తండి అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలే తెలిసిద్ది బాధ. ఏదో సరదాగా టూర్ కోసం ఫ్యామిలీస్ తీసుకొని చూసొద్దాం అనుకున్న వాళ్ళని వచ్చి చంపారంటే ఇది మన చేతకాంతనంగా ఉంటుంది అటాక్ చేయకపోతే. ఇది అనేది మాత్రం నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను మోడీ గారికి. ఇది మాత్రం మంచి నిర్ణయం. అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. సో నిన్న ఆపరేషన్ సింధూర్ జరిగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పిచ్చి కూతలు కూస్తున్నారు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని, మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు సపోర్ట్ చేయడం కావచ్చు, ప్రకాష్ రాజ్ అండ్ సిపిఎం నారాయణ లాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా కఠిన శిక్షలు వేయాలి అని మాట్లాడారు. సో మీరు ఏం చెప్తారు ఈ వ్యాఖ్యలు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% మంచిదండి. అది జరగాల్సింది. కాకపోతే అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ, మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కానీ, ఎవరిని చూసుకున్నా 1% అనేది వ్యతిరేకులు అనేది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ వల్ల 100% జరగాల్సిన పనులు అనేవి జరుగుతలేవు. పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయనే సీఎంగా ఉండేసి ఈ మాట అనగలిగితే 10 రోజులలో వాళ్ళు అరెస్ట్ అయ్యేవాళ్ళు. ఆయన సీఎం కాలేదు కాబట్టి కేవలం అని ఊరుకున్నారు. కానీ ఆ రోజు తొందరలోనే ఉంది. అన్న ఇప్పుడు చాలా మంది కూడా మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు అనువుగా మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరినీ కూడా దేశద్రోహులు అనుకోవచ్చా? ఇలాంటి వాళ్ళ వల్లనే అటాకులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెట్టి కుక్కలు అనేవి చాలా ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది సంపాదన, వాళ్ళ ఎదుగుదల, దేశ అభివృద్ధి కానీ దేశ ప్రజలు కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చేసే పనులే ఇవన్నట్టు. 2 ఏళ్ల క్రితము ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నాడు, నువ్వు దరిద్రుడు అండి, నువ్వు వేరే దేశాన్ని ప్రేమించలేవు, నేను ప్రేమిస్తా. తను ఒక పేరు చెప్పాడు, ఆ దేశం పేరు. ఆ దేశానికి మనకు ఎప్పుడు పడదు, అంటే మనకు పడదు అంటే కాదు, ఆ దేశం ఎవరికి పడదు అన్నట్టు.
ఆ దేశం వల్ల ప్రతి దేశం కూడా బాధపడుతుంది, ముఖ్యంగా మనం బాధపడుతున్నాం. అటువంటి దాన్ని మన వాడు టార్గెట్ చేసి నేను దాన్ని ప్రేమిస్తానని చెప్పేసి అంటే అది అతను తెలివి తక్కువతనం. అటువంటి వాడిని దేశద్రోహి కింద పెట్టేసి జైల్లో ఎప్పుడు అరెస్ట్ చేయించాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని చెప్పేసి ఆ ఒక్క మాటతోటి అటువంటి దోషులు తిరుగుతున్నారు ఇంకా బయట. ఇప్పుడు నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత సో మళ్ళీ మన దేశం మీద అటాక్ చేసేంత ధైర్యం వాళ్ళు చేస్తారనుకోవచ్చా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అటాక్ అనేది కూడా చేసేంత ధైర్యం పాకిస్తాన్ లేదండి. కాకపోతే పాకిస్తాన్ అనేది ఆకలితో కొట్టుమిటాడుతుంది, అలమటిస్తుంది. దానికి ఫండ్స్ కావాలి. ఈ ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి రావాలి? ముస్లిం దేశాల నుంచి రావాలి. ముస్లిం దేశం నుంచి రావాలంటే ఏం చేయాలి? ముస్లిం ఉగ్రవాదులను పెంపొందించాలి. ముస్లిం ఉగ్రవాదులను పెంపొందించాలంటే వాళ్ళు మామూలుగా మాట వినే రకం కాదు. వాళ్ళు లోనికి నీ ఇంటికి వచ్చేంత వరకే అయ్యా అని చెప్పి మాట్లాడతారు. ఒక్కసారి ఇంటికి వచ్చి సగం ఇల్లు నాది అని చెప్పి వాళ్ళకి తెలిసిందా నువ్వెవరా అని చెప్పేసి అనే రకం అన్నట్టు వాళ్ళు. అది పాకిస్తాన్ క్లియర్ అర్థమైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా డైరెక్ట్ మీరు పోయి అటాక్ చేయని చెప్పేసి అనలేదు వాళ్ళని, కానీ వాళ్ళు చేసిన అటాక్లను పాకిస్తాన్ కూడా ఆపలేకపోతుంది.